అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తప్పు చెయ్యనివాడు ఎవడంటే. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్రజ్యోతిలో 1977లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? పవిత్రత అంటే నిన్నటి తరానికి విశ్వాసం, నేటి తరానికి ముసుగు, రేపటి తరానికి ఒక ఫ్యాషన్. అవునా కాదా? తల్లి జాగ్రత్త, పాస్పోర్ట్ వీసా భద్రం, బ్యాగ్ ఎక్కడా పెట్టబోకు. న్యూయార్క్లో దిగగానే నీ తోటి వాళ్ళంతా ఎటు వెళ్తే అటే వెళ్ళు. నీ సూట్ కేసులు 2 తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకో. లగేజ్ స్లిప్ పెట్టుకున్నావా? ఇదిగో వీరితో చెప్పాను, వీరు న్యూయార్క్ వెళ్తున్నారు. నీకేం పర్వాలేదు, వారు చూస్తామని చెప్పారు. అత్తారింటికి మొదటిసారి, అందులో దేశం కాని దేశం వెళ్తున్న కూతురికి, అందులో ఆంధ్రదేశము ఎన్నడూ దాటని కూతురికి, ఎప్పుడు విమానం ఎక్కని కూతురికి మొదటిసారిగా ఒంటరిగా ప్రయాణం అవుతుంటే తండ్రి పడే ఆరాటం, ఆదుర్ద, భయం అది. బొంబాయి వరకు దిగబెట్టడానికి వచ్చిన తండ్రి ఆఖరిసారిగా చెప్పిన జాగ్రత్తలు ఇవి. పర్వాలేదు నాన్న, మీరేం కంగారు పడకండి, వీళ్ళు తోడుంటారుగా. గుండెల్లో గుబులున్న తండ్రికి ధైర్యం చెప్పింది విజయ. అమెరికా సంబంధం, ఇంటర్వ్యూ రావడం, చూడడం, నచ్చడం, పెళ్ళి అంతా 15 రోజుల్లో ఏదో కలలో మాదిరిగా అయిపోయింది. వారం రోజులు కొత్త భార్యతో ఊటీ వెళ్ళి హనీమూన్ కాగానే వీసా టికెట్టు పంపిస్తా అంటూ బోస్టన్ వెళ్ళిపోయాడు శ్రీరామ్. స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు కనుక 2 నెలల్లోగా వీసా టికెట్ పంపాడు. బయలుదేరి రమ్మని ఫోన్ వచ్చింది. న్యూయార్క్ వచ్చి రిసీవ్ చేసుకుంటాను అన్నాడు. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ. విశాఖలో మధ్య తిరగడం తప్ప పై చోటికి వెళ్ళిందే లేదు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ, ఎంఎస్సి కాగానే పెళ్ళి. అసలు ఆలోచించడానికైనా టైం లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. మిస్సెస్ శ్రీరామ్ అయిపోయి అమెరికాకి ప్రయాణం కట్టింది విజయ. సెక్యూరిటీ చెక్ కాల్ వినపడింది. పదమ్మ పిలుస్తున్నారు. రామనాథం గారి గాబరా కొంచెం అటు. తల్లి సర్దిన పచ్చళ్ళు, సీసాలు, పొడులు, స్వీట్ల షోల్డర్ బ్యాగు ఎత్తి భుజాన తగిలించుకుంటే భుజం దిగలాగింది అలవాట్లేని బరువుకి. అది చూసిన తండ్రి హృదయం గిలగిల్లాడింది. ఏమిటో అక్కడెవరు కూలీలుండరు. ఎంతెంత సూట్ కేసులు మోసుకుని ట్రావెల్ చేయకూడదమ్మా. ఎవరినన్నా కాస్త సాయం అడగమ్మా. పదమ్మా పిలుస్తున్నారు. రామనాథం గారి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. విజయ బేలగా నాన్న అంటూ తండ్రి భుజం మీద తల వాల్చేసింది. జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయించు అతని చేత. అంతవరకు మాకు దిగులు పట్టుకుంటున్న గొంతుకుతో అన్నారాయన. మీరేం వర్రీ కాకండి సార్, న్యూయార్క్లో మీ అల్లుడికి అప్పచెప్పే పూచి మాది. నవ్వుతూ భరోసా ఇచ్చారు ఒక తెలుగాయన. రామనాథం గారు కూతుర్ని చేయబట్టుకుని సెక్యూరిటీ వైపు నడిపించుకొని వెళ్ళి విజయ్ లోపలికి వెళ్ళగానే ప్లేన్ టేకాఫ్ కనపడే చోటికి వెళ్లారు. బరువెక్కిన గుండెతో. భర్త దగ్గరికి వెళ్తున్న ఆనందం, విదేశాలు చూడబోతున్నందుకు ఆనందంతో మనసు ప్లేన్తో పాటు గాల్లోకి ఎగిరింది. కన్నవాళ్లను వదిలి వెళ్తున్న బాధని మరిపిస్తూ ప్లేను కనుమరుగు అయ్యేంత వరకు చూసి వెనుతిరిగాడు తండ్రి. న్యూయార్క్లో మహాసముద్రం లాంటి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని చెకింగులు ముగించుకొని సూట్ కేసుల ట్రాలీ తీసుకుంటూ లాంజ్లోకి రావడానికి 2 గంటలు పట్టింది. ఎంట్రన్స్ దగ్గర ఆరాటంగా ఎదురుచూస్తున్న శ్రీరామ్ని చూశాక మనసు కుదిటపడింది. శ్రీరామ్ ఆరాటంగా ఎదురెళ్ళి ట్రాలీ తీసుకుని, అబ్బా 2 గంటలైంది ప్లేన్ ల్యాండ్ అయి, ఇంతసేపు పట్టింది, వచ్చారా లేదా అని ఒకటే కంగారు పడ్డా. బాగా క్యూలున్నట్టున్నాయే పలకరించాడు. భర్తతో ఇంకా అట్టే పరిచయం లేని విజయ సిగ్గుపడుతూ తలదించుకుంది. శ్రీరామ్ అది చూసి నవ్వి భుజం చుట్టూ చెయ్యేసి, కమాన్, ఇంకా పెళ్లి కుమారిలాగా సిగ్గుపడుతున్నావేంటి అన్నాడు. విజయ్ నవ్వి, అబ్బా ఏం ఎయిర్పోర్టు, ఎంత క్యూ, కాళ్ళు బీక్కుపోయాయి, ఈ సామాన్లు మోసేసరికి తాతలు దిగొచ్చారు అంది. ఇదేం ఇండియా కాదమ్మగారు, 4 రూపాయలు పడేసి సామాన్లు మోయించడానికి. ఇక్కడ ఎవరి సామాన్లు వాళ్లే మోసుకుంటారు, అదే అలవాటు అవుతుంది, నీకింకా కొత్త కదా అన్నాడు. అన్యాయం సార్, ఇవిడ చూడండి, మీరు కనపడగానే మమ్మల్ని మర్చిపోయి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు. తెలుగుతో నవ్వుతూ కంప్లైంట్ చేశాడు. విజయ్ నాలిక ఖర్చుకుంది. సారీ, ఈయన న్యూయార్క్లో ఉంటారు, నాకు సాయం చేశారు. థ్యాంక్స్ సార్, గ్లాడ్ టు మీట్ యూ. 2 మగవాళ్ళు షేక్ హ్యాండ్ చేసి పరిచయాలు చెప్పుకొని సెలవు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాము అని అనుకుంటూ.
బయటకొచ్చి కార్ పార్కింగ్ నుంచి కారు తెచ్చి సామాన్లు సర్దాడు. వేల కొద్దీ పార్క్ చేసిన కార్లని నిమిషానికో ప్లేను రావడం పోవడం, ఆ హడావిడి అంతా కొత్తగా తెల్లబోతూ చూసింది విజయ. పద కారెక్కు, దీనికే అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోకు అన్నాడు. విజయ సిగ్గుపడి కారెక్కింది. హైవే న్యూయార్క్ నుంచి బోస్టన్ 2.5-3 గంటల ప్రయాణం. వెళ్తున్న రోడ్డు ఇటు 4 అటు 4 వరుసల రోడ్లు, ఫ్లైఓవర్లు, చీమల బారుల్లాగా రయ్యమని దూసుకుపోతున్న కార్లు, 80-90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా ఎక్కడ కుదుపు ధూళి అన్నా లేని రోడ్లు అన్ని వింతగా చూడసాగింది. కొత్త భర్త, పెళ్ళై వారం కూడా గడపని భర్త పక్కన ఉన్న అతని కంటే ఆ పరిసరాలనే ఆమెని ఆకర్షణలో పడేసి మైమార్పించాయి. ఏంటి విశేషాలు చెప్పు, ఆ రోడ్లు అవి తర్వాత చూద్దు గాని, ఇంకిక్కడే ఉంటావుగా, మాట్లాడు శ్రీరామ్ కెనుకుగా అన్నాడు. విజయ్ చప్పున తెలివి తెచ్చుకున్నట్టు చూపు తిప్పుకొని నవ్వింది. సాయంత్రం 7:30 చీకటి పడలేదు. సరికదా, ఏదో 4 అయినట్టు వెళ్తురుంది. కారు బోస్టన్ చేరేసరికి ఒక 2 బెడ్రూమ్ బంగళా అతనిది. ఇంటి ముందు చిన్న లాను, సీజన్ ఫ్లవర్స్ ఉన్న తోట విజయ్కి స్వాగతం చెప్పింది. ఇల్లు ముచ్చటగా డ్రాయింగ్ రూము, డైనింగు, కిచెను, 2 బెడ్రూములు, ఇల్లంతా కార్పెట్, అన్నీ కొత్త సామాను, ఫర్నిచర్. ఇల్లు చూసి మురిసిపోయింది. శ్రీరామ్ కారులోంచి సామాన్ తెచ్చి గదిలో పెట్టేలోగా ఒకసారి ఇల్లంతా కలియ తిరిగింది. అన్నిటికంటే కళకళలాడుతూ ఉండే బాత్రూములు, ఫిట్టింగ్లు చూసి ఎంత బాగున్నాయో అని అనుకుంది. బాగుందా? దేవిగారికి ఇల్లు నచ్చిందా? నీకోసం అన్నీ కొని కష్టపడి సర్దాను. వారం రోజులుగా ఇదే పని. విజయ్ భుజాల మీద చేతులేసి కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. విజయ్ తలదించుకుంది. అతని గుండెల్లో ముఖం దాచుకుంది. కాలింగ్ బెల్ మ్రోగింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక సావకాశంగా డ్రెస్సింగ్ చేస్తున్న విజయ్ ఆశ్చర్యంగా తలుపు తీసింది. ఎదురుగా ఫారెన్ వనిత చేతిలో ఏడాదిపై ఉన్న బాబుని ఎత్తుకొని నిలబడింది. ఎవరి ఇరుగు పొరుగు తను వచ్చిందని చూడ్డానికి వచ్చారేమో అని సందిగ్ధంగానే చూస్తూ నవ్వి కమాన్ అని మర్యాదగా ఆహ్వానించింది. ఆమె గుమ్మంలోంచి లోపలికొచ్చి శ్రీరామ్ శ్రీరామ్ అంటూ యూ యూ అంది. ఆమె ఆశ్చర్యపోతున్నట్టు చూసింది. ఐ ఫ్రెంచ్, నో ఇంగ్లీష్ అంది మాటలకి తడుముకుంటూ. ఈవిడికి ఇంగ్లీష్ రానట్టుంది. ఎలా అనుకుంటూ సైగ చేసి కమ్ సిట్ డౌన్ అంది. ఆమె సందేహిస్తున్నట్టు లోపలికొచ్చి కూర్చుంది. ఆమె తెల్లగా ఫారినర్లా ఉన్న ఆ బాబు మాత్రం చామన ఛాయలో ఇండియన్ పోలికలతో ఉన్నాడు. హౌ ఆర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇంగ్లీష్ ఒత్తి ఒత్తి నెమ్మదిగా మాట్లాడింది, అర్థమవుతుందేమోనని. రామ్ ఆఫీస్ అని అడిగింది. రామ్ అంటూ ఇంత చనువుగా పిలుస్తోంది ఈవిడెవరో, ఎందుకొచ్చిందో విజయ్కేం అర్థం కాలేదు. మీరెవరు అన్నట్టు సౌజ్ఞ చేసింది. మీ సుసాన్, రామ్ రామ్ అంటూ చేతిలో ఉన్న బాబుని చూపించింది. రామ్ బేబీ అంది మళ్ళీ. విజయ్ గుండా ఒక్క క్షణం లయ తప్పింది. మళ్ళీ టేబుల్ మీద ఉన్న శ్రీరామ్ ఫోటో వైపు చేతిలో బాబుని చూపి రామ్ బేబీ అంది. మొహన్ నల్లబడింది. ఏమిటి, రామ్ కొడుక? ఈవిడని రామ్ పెళ్లి చేసుకున్నాడా? పిల్లాడు కూడా ఉండగా, ముందే పెళ్ళయి బాబు కూడా ఉండగా మళ్ళీ తన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? మోసం చేశాడా? ఎంత దగా! వారం రోజులుగా అనుభవించిన ఆనందం అంతా గాలి తీసిన బెలూన్లా చెప్పబడిపోయింది. కావాలని తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? ఇదంతా దాచి ఇండియా వచ్చి తనని చేసుకున్నాడా? ఇదివరకు చూసిన సినిమా జయప్రద్ అని చిరంజీవి ఇలాగే పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. ఫారెన్ భార్యను ఉంచుకుని ఇంట్లో పని మనిషిలా ఉండడానికి పెళ్ళాడి తెచ్చి నానా బాధలు పెడతాడు. ఈ మధ్య కూడా ఎవరో చెప్పుకుంటుంటే వింది. అక్కడ ఫారెన్ లేడీని పెళ్ళాడి తల్లిదండ్రుల మాట కాదనలేక ఇండియాలో మరొకరిని పెళ్ళాడి వెళ్ళిపోయి రాలేదని చెప్పుకున్నాడు. ఫారెన్ సంబంధం అనగానే ఎగిరి గంతేస్తారు. ఇక్కడ జరిగే సంగతులు అక్కడ ఎవరికి తెలుస్తాయి? కొందరు పెద్దవాళ్ళు మాట కాదనలేక చేసుకుని, కొందరు ఆ భార్యని ఇంటి పని కోసం, పిల్లల్ని కని వంశవృద్ధి కోసం చేసుకుని ఆ ఫారెన్ లేడీతో సరసాల కోసం ఉంచుకుంటారని వింది. ఇది నిజమా? శ్రీరామ్ ఎంత మర్యాదగా కనిపించాడు, తన మీద ఎంత ప్రేమ చూపాడు. తన అదృష్టవంతురాలని తనవారు మురిసిపోయారు. తన అదృష్టము నీటి బుడగేనా? క్షణాల్లో విజయని 1,00,000 ఆలోచనలు చుట్టుముంటాయి.
విజయ్ మొహంలో కలవరం గుర్తించినట్టు జాలిగా చూసి సారీ అంది. విజయ్ నీరు పెగల్చుకొని, మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారా, మ్యారేజ్ అంటూ చేతి ఉంగరం చూపిస్తూ అంది. నో అంటూ తల అడ్డంగా తిప్పింది. శ్రీరామ్ బేబీ అంది మళ్ళీ బాబుని చూపించి. అంటే సరదా కోసం ఆమెను వాడుకుని కొడుకుని కన్నాడన్నమాట. ఇదంతా దాచి తనని సాంప్రదాయంగా పెళ్ళాడాడన్నమాట. చీటింగ్. ఎంత మోసం, దగ. ఐ గో, కమ్ టుమారో, టెల్ శ్రీరామ్ అని లేచి వెళ్ళిపోయింది సుసాన్. విజయ్ సోఫాలో కూలబడింది. ఆమె మెదడు ముద్దుబారినట్టుగా అయింది. వచ్చి రాగానే ఏమిటి అపశృతి? ఇప్పుడు తనేం చేయాలి? శ్రీరామ్ నేను నిలదీసి అడుగుతుంది. ఇది నిజమైతే తనేం చేయాలి? తనని దాసీ పనికే వేసుకొస్తే తన గతేంటి? తల్లిదండ్రులకి చెప్పి ఇండియా వెళ్ళిపోవాలా? ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా తాను ఏం చేయాలి? ఆలోచిస్తూ ఉంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఓ గంటసేపు ఏడ్చాక కాసేపు ఆలోచించి ముందసలు శ్రీరామ్ ఏం చెప్తాడో వినాలి. ఇలా సుసాన్ వచ్చింది అంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికైనా అతనంతట అతను ఏమన్నా నిజాయితీగా చెప్తాడేమో చూడాలి అని నిర్ణయించుకుంది. హాయ్ విజ్జి, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉన్నామన్నానుగా. షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, 7 అయింది, త్వరగా తయారవు. ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడి పెట్టాడు శ్రీరామ్. ఉదయం నుంచి వంట చేయలేదు, అన్నం తినలేదా? అన్యమనస్కంగా దిగులుపడి కూర్చున్న విజయం చూసి, అదేంటి అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఆరాటంగా దగ్గరకొచ్చి విజయ్ నుదుటి మీద చెయ్యేశాడు. విజయ్ చేయి తీసేసింది. ఏం లేదు, వదలండి, షాపింగ్కి వాళ్ళొద్దు ముభావంగానే అంది. అరే ఏమైంది, అలా ఉన్నావేంటి అన్నాడు. విజయ్ సూటిగా అతని వంక చూసి, సుసాన్ ఎవరు? ఆ సుసాన్ ఎవరో ఉదయం వచ్చింది. ఆ మాటతో శ్రీరామ్ మొహం ఒక్కసారిగా కళ తప్పింది. కలవర పడిపోయాడు. సుసాన్ వచ్చిందా? ఏమంది? ఆరాటంగా అడిగాడు. ఆవిడేమందో నాకు అర్థం కాలేదు, ఒక్క మాట తప్ప. ఆమెకి పుట్టిన పిల్లాడికి మీరు తండ్రి అన్నది తప్ప. ఆవిడ ఫ్రెంచ్ట, ఇంగ్లీష్ రాదంది. మీరు లేరంటే రేపు మళ్ళీ వస్తాంది. అతని మొహంలో భావాలు గమనిస్తూ అంది. మారిన మొహం, అతని మొహంలో రంగు, అతని కలవరపాటు చూస్తే సుసాన్ మాటల్లో నిజం ఉన్నది అని అర్థమైంది. ఓ దట్ బిచ్ ఏదో అడిగాడు. శ్రీరామ్ అలా అనగానే తిరస్కారంగా చూసింది విజయ. బిచ్ ఆమెని బిచ్గా మార్చింది మీలాంటి మగాళ్లేగా. ఓ విజయ, నీకేం తెలీదు సుసాన్ సంగతి. ఏదో చెప్పబోయాడు. ఆవిడ సంగతి నాకేం తెలియక్కర్లేదు. మీ గురించి ఈ నిజం మీ నుంచి దాచి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అది కావాలి నాకు. ఇక్కడ ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కని ఏమీ తెలియనట్టు అక్కడికొచ్చి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నన్నెంత దగా ఎందుకు చేశారు? ఆవేశంగా మొదలుపెట్టిన విజయ్ గొంతు రుద్ధమైంది. ప్లీజ్ విజయ, అలా మాట్లాడుకు. నీకు అంతా చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది సుశాంత్ సంగతి. మిమ్మల్ని నేనేం మోసం చేయలేదు. ఈ విషయం దాచడం మోసం కాక మరేమిటి? ఉక్రోషంగా కన్నేళ్ల మధ్య అంది. ప్లీజ్ విజయ, అనవసరంగా ఏదో ఆలోచించి అపోహపడద్దు. నేను చెప్పేది పూర్తిగా విన్నాక నీవేమన్నా భరిస్తాను. ముందు నేను చెప్పేది విను అనునయంగా అన్నాడు. నేను చెప్పేది కట్టుకథ కాదు, ప్రతి అక్షరం నిజమే చెప్తున్నాను. అప్పుడు నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను. ప్రాధేయపూర్వకంగా చూశాడు. అతని మొహం చూస్తే అతను నిజంగానే బాధపడుతున్నాడని అతడికి చెప్పే అవకాశం ఇవ్వాలి అని అనిపించింది విజయ్కు. కళ్ళు తుడుచుకుని, చెప్పండి, దయచేసి అబద్ధాలు చెప్పి ఇంకా మోసగించాలని మాత్రం అనుకోకండి. విజయ, ఈ విషయం నీకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదన్నది నీ ప్రశ్న. చెప్తే నీవే కాదు, చూస్తూ చూస్తూ ఎవరు ఒప్పుకుంటారు అన్న భయంతో ముందుగా చెప్పలేదు. కానీ పెళ్ళైన రోజు నుంచి చెప్పాలనే అనుకున్నాను. కానీ కొత్తగా పెళ్ళైన నీ ఆనందాన్ని హరించడానికి మనసు ఒప్పలేదు. ఇక్కడికి వచ్చాక చెప్దామని వాయిదా వేశాను. నీవింకా వచ్చి వారమైంది. 4 రోజులు సరదాగా తిరుగుదాం. ఎంతైనా నీ మనసు బాధపడుతుంది కదా. సావకాశంగా ఓ రోజు చెప్దాము అని అనుకునే లోపలే ఈ సుసాన్ ఇంత తొందరగా నా అడ్రస్ వెతికి పట్టుకొని వస్తుందని ఊహించలేదు. ఏదో రోజు ఇలా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించానే కానీ నేను చెప్పేలోగా ఇంత తొందరగా వస్తుందని ఊహించలేకపోయాను. నాదే తప్పు. దోషిలా తలదించుకుని అన్నాడు. సరే, ముందు నుంచి చెప్తాను విను. విజయ, నీకు తెలుసు మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగి అన్నది.
నలుగురు పిల్లలకి మామూలు చదువులు చెప్పించడమే ఆయనకి తలకు మించిన పని. నేను చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. మెట్రిక్, ఇంటర్లో ర్యాంకు కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక. ఇంత బాగా చదువుకున్న నన్ను ఆయన నా కోరిక విని నిరాశపరచలేక అతి కష్టం మీద ఇంజనీరింగ్ చదివించారు. నాతోటి వాళ్ళందరూ ఫారిన్ వెళ్ళడానికి పరీక్షలు రాస్తుంటే ఒక ఫ్రెండ్ సాయంతో డబ్బు కట్టి నేను రాసి పాస్ అయ్యాను. మా లెక్చరర్లు అందరూ నన్నెంతో ప్రోత్సహించి తప్పకుండా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించేవారు. ఇండియాలో ఉంటే ఎంత సంపాదిస్తాను, ఆ సంపాదనతో నా వాళ్ళని ఏం ఆదుకోగలను, అమెరికా వెళ్ళి బాగా సంపాదించి తమ్ముడు చదువు బాధ్యత తీసుకోవచ్చును, నాన్నగారు చేసిన అప్పులు తీర్చవచ్చు. నా ఆలోచనలు ఇవి. నాన్నకి నచ్చజెప్పాను. ఆయన పాపం భవిష్యత్ అందంగా ఊహించుకొని నా మీద నమ్మకంతో ఇంటిని తాకట్టు పెట్టి అమెరికాకి టికెట్ కొనిచ్చి పంపారు. అప్పటికి నాకు ఇంకా ఎయిడ్ దొరకలేదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సాధారణంగా అందరికీ ఎయిడ్ దొరుకుతుందని అంతా చెప్పారు. ఎలాగో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయితే ఏ పని చేస్తున్నా 3 నెలలు కష్టపడితే ఎయిడ్ దొరుకుతుందన్న ధైర్యంతో టికెట్టు మరి $200 చేతిలో పెట్టుకుని అమెరికా చేరి కాలేజీలో జాయిన్ అయ్యాను. వచ్చాక ఒక 6 నెలలు నేను పడిన ఇబ్బందులు, నష్టాలు చెప్తే భారతం అవుతుంది. ఇలా చేతిలో డబ్బు లేకుంటే ధైర్యం చేసి రావడం వచ్చేసాను. కాలేజీలో జాయిన్ అయ్యి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, అందులో తెలుగు వాళ్ళు ఎవరున్నా ఉంటారా అని వెతికి పట్టుకున్నాను. డాక్టరేట్ చేస్తున్న ప్రసాద్ అన్న అబ్బాయి ఆ క్షణంలో దేవుళ్లా కనిపించాడు. ఇంట్లో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆధారంలా అతన్ని వదలకుండా నా గొడవ వినిపించి ఏదో ఒక పని ఇప్పించి ఉండడానికి ఓ గదిలో ఎవరితోనన్నా కలిసి ఉండే ఏర్పాటు చూసి పెట్టమని వేడుకున్నాను. సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ కాస్త సెటిల్ అయ్యే వరకు, రూము అది కుదుర్చుకునే వరకు సీనియర్ స్టూడెంట్లు ఆదుకోవడం అక్కడ మామూలే. వారు పడిన ఇబ్బందులు, బాధలు గుర్తు తెచ్చుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం, మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేస్తారు అని విని ఉన్నాను కనుక అతనికి అంతా చెప్పుకున్నాను. ప్రసాద్ ఇంకొకరితో కలిసి చిన్న 2 రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వంతుల వారీగా వండుకుంటారు. అతడు వండినప్పుడు ఇతను ఇల్లు క్లీనింగు, ఇతను వండినప్పుడు అతను పని చూసుకుంటాడు. అతడు తమిళుడు, వేరే ఏర్పాట్లు నేను చూసుకునే వరకు తన రూమ్లో సర్దుకోవచ్చని నాకు భరోసా ఇచ్చాడు. ఏదో నా పెట్రోల్ బంకు, డిపార్ట్మెంటల్ స్టోర్లో ఉద్యోగాలు పేపర్లో ప్రకటన చూసి అప్లై చెయ్యాలి అన్నాడు. సాధారణంగా ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, బాగా డబ్బున్న వాళ్ళు, డీలర్లు, మేనేజ్ చేయగలిగిన వారు తప్ప మిగతా మామూలు వాళ్ళంటే ఎయిడ్ దొరికే వరకు యూనివర్సిటీలో టీచింగ్ అవకాశం ఉంటే అక్కడ, లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రాత్రి షిఫ్ట్ డ్యూటీలు చేసి డబ్బు సంపాదిస్తారు. 3, 4 కలిపి చిన్న ఇల్లు తీసుకుని వండుకుంటూ ఉద్యోగాలు, చదువుతో ఓ ఏడాది ఎంతో కష్టపడతారు. ఎంత చిన్న ఉద్యోగం దొరికినా సిద్ధపడాలి. ఇండియాలో తమ కొడుకు అమెరికా వెళ్ళాడని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ కొత్త దేశం, కొత్త మొహాలు, కొత్త వాతావరణం, కొత్త యూనివర్సిటీ, కొత్త ఇంగ్లీషు ఉచ్చారణ, ఇంట్లో కాఫీ గ్లాస్ దగ్గర నుంచి అందించే తల్లి, డబ్బు సమకూర్చే తండ్రుల దేశం నుంచి వచ్చిన మేము అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, వండుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఇటు రాత్రి పగలు కష్టపడి 2 ఏళ్లలో ఎంఎస్ని యాణ్ణార్థంలో ముగించాలన్న పట్టుదలతో చదువుకుంటూ ఎంత కష్టపడతారో, అందులో అన్నీ అలవాటయ్యే వరకు ఎంత అవస్థ పడతామో మీకు అర్థం కాదు. అందుకే అమెరికా వచ్చే అబ్బాయిలు ఇంట్లో ఎంత బాధ్యతారహితంగా అల్లరి చిల్లరగా తిరిగినా ఇక్కడికి వచ్చి ఒక ఏడాది ఉండేసరికి పొగరు అన్నీ అణిగి ప్రతి పని సొంతంగా చేసుకుంటూ మెచ్యూర్డ్ అయిపోతారు. సరే, సుశాంత్ సంగతి చెప్పకుండా ఇదంతా చెప్తున్నానని విసుక్కోకు. సుశాంత్ నాకు ఎలాంటి స్థితిలో పరిచయమైందో ఆ వాతావరణం నీకు అర్థం కావాలని చెప్తున్నాను. సుశాంత్ ఇల్లు క్లీనింగ్కి వారానికి ఒకసారి ఆదివారం వచ్చినప్పుడు చూశాను. ఆశ్చర్యపోకు. నీలాగే సుశాంత్ లాంటి అమ్మాయి క్లీనింగ్ మెయిడ్ అని వినగానే మొదట నేను ఆశ్చర్యపడ్డాను. కానీ అక్కడ ఇది మామూలే. కాలేజీ పిల్లలు, మధ్యతరగతి అమ్మాయిలు ఇలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సుశాంత్ కుటుంబం చితికిపోయిన కుటుంబం. తండ్రి తాగి డబ్బంతా తగిలేసి యాక్సిడెంట్లో కింద భాగం అంతా చచ్చుబడి మంచంలో పడున్నాడు. సుశాంత్ గాకి ఇంకా 3 పిల్లలు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది.
సుసాన్ కాలేజీలో చదివే తాహత లేక ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తల్లికి సాయపడుతూ ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తోంది. తన స్వంత ఖర్చుకి మేం బ్యాచిలర్స్ ఏమీ అలవాటు కాకపోవడం వల్ల టైం లేక వారానికి $10 ఇచ్చి క్లీనింగ్కి మెయిడ్గా కుదుర్చుకున్నాం. మా ఫ్రెండు, అతని రూమ్మేట్ ఆదివారం వచ్చి ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసి, వంటిల్లంతా శుభ్రం చేసి, బాత్రూంలు తళతళలాడేటట్టు కడిగి, కిటికీలు అద్దాలు తుడిచి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇస్త్రీ చేసేది. స్టవ్ అంతా మరకలు, బాత్రూమ్ అంతా మరకలు, ఇల్లంతా చండాలంగా చేసేవాళ్ళం. యూ డర్టీ పిగ్స్, లేజీ బగ్స్, ఇంత డర్టీగా చేస్తున్నారు ఇల్లు అంటూ ముద్దుగా విసుక్కుంటూ పాపం అంతా చేసేది. ఆ రోజు పాపం కాఫీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది. మా పట్ల సుసాన్ ఎంతో అభిమానం చూపి అందరికంటే ఎక్కువ పని చేసి పెట్టేది. నా సంగతి అంతా మా ఫ్రెండ్ చెప్తే, తను పనిచేసే గ్యాస్ స్టేషన్లో రాత్రి షిఫ్ట్ అతను మానేశాడని, ఆ పని కుదురుస్తానని నన్ను తీసుకెళ్లి యజమానికి పరిచయం చేసి ఉద్యోగం ఇప్పించింది. వారానికి $50 ఉద్యోగంలో ప్రవేశించాను. కనీసం తిండి ఖర్చైనా సంపాదించాలి. మిత్రుడి మీద ఆధారపడకుండా రాత్రి 9 నుంచి తెల్లవారి 6 వరకు డ్యూటీ. పుస్తకాలు అక్కడికే పట్టుకెళ్ళి చదువుకునేవాడిని. సుసాన్ క్యాష్ కౌంటరు, నేను మిగతా పనులు చూడడం. టీచింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. 7 వచ్చినా అది కాలేజీ ఫీజుకే సరిపోతోంది. భోజనానికి ఏదో చేసి సంపాదించాం. ఇంకొక మంచి పార్ట్ టైం ఉద్యోగం దొరికే వరకు ఇదే గతి. ఆ ఉద్యోగం ఇప్పించిన సుసాన్ పట్ల నా మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. చదువుతో నిద్రకు ఆగలేక పడుకుంటే పాపం నన్ను లేవకుండా నా పని కూడా తనే చూసేది చాలా మటుకు. నేను పగలు ఇంటికెళ్ళి పడుకుంటా, పాపం నీవు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, పడుకో అంటూ అభిమానంగా మాట్లాడేది. సుసాన్ అందానికి, ఆమె అభిమానానికి నాకు తెలియకుండానే ఆమెకి దగ్గరైపోయాను. పరాయి దేశంలో ఒంటరితనంతో సుసాను కంపెనీ, రాత్రి ఎవరూ లేని ఏకాంతం, వయసు వేడి, ఏం చేసినా ఆ దేశంలో ఎవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరికీ తెలియదు అన్న ధైర్యం, అన్నిటికంటే ఆమె అభిమానంతో అన్ని విషయాలు నన్ను ఆదుకున్న మంచితనం, ఆమె పట్ల ఆకర్షణ, అభిమానం మొదలై 3 నెలలకే ప్రేమగా మారింది. ఈలోగా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఎయిడ్ ఇంకా రాలేదు. ఏం చెయ్యాలో తోచక ఫ్రెండ్ని అడిగాను. అతను స్టూడెంటే. అతని దగ్గర $150 ఉంటే ఇచ్చాడు. నేను 3 నెలల్లో కష్టపడి దాచిన $100, ఇంకో $250 కావాలి. గాబరా పడిపోయాను. పాపం సుసాను తన యజమానితో చెప్పి తాను పూచి ఉండి నెలకింత అని కోసుకునేటట్టు అడ్వాన్స్ ఇప్పించింది. దాంతో నా కృతజ్ఞత మరింత పెరిగిపోయింది. మనసారా అభిమానించి ప్రేమించసాగాను. తను కూడా నా పట్ల ఆకర్షితురాలైందని మాటలు చేతలతో చెప్పేది. వయసులో ఉన్నవాళ్ళం. ఈ డేటింగ్లు, లవ్ అఫైర్లు పట్టించుకొని దేశంలో మేం దగ్గర అవడానికి ఏమీ భయం లేదు. మా రూమ్మేట్లు ఇక్కడ డాక్టరేట్లు చేస్తున్నారేమో, ఎప్పుడు లైబ్రరీలో రెఫరెన్సులు చేసుకుంటూ నోట్సులు రాసుకుంటూ ఏ రాత్రో చేరేవారు పడుకోవడానికి. మా పరిచయం ప్రేమగా మారాక సుసాన్ ఎవ్వరూ లేనప్పుడు ఇంటికి కూడా వచ్చేది. సుసాన్ని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల. నాది కూడా అంతే కదా. చదువయ్యాక అందరినీ ఒప్పించి పెళ్ళాడాలి అని అనుకున్నాను. 6 నెలల తర్వాత ఎయిడ్ వచ్చింది. మరి డిపార్ట్మెంటల్ స్టోర్లో వారానికి $100 ఉద్యోగం దొరికింది. టీచింగ్ ఉద్యోగం ఇంకో 2 నెలల్లో దొరకొచ్చు. కాస్త పరిస్థితి చక్కబడ్డాక చదువు మీద మనసు లగ్నం చేసి ఎంఎస్ యాడ్నార్థంలో పూర్తి చేయాలని పట్టుదలగా కష్టపడి సాగాను. మా ఇద్దరి అనుబంధం రోజు రోజుకి పెరిగింది. ఆమెని చదువయ్యి ఉద్యోగం, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థించేవాడిని. భగవంతుడు నా మొర ఆలకించినట్టు క్రిస్మస్ పండగ రోజున మా ఫ్రెండ్ కజిన్ ఆ ఊర్లోనే ఇంకో యూనివర్సిటీకి డాక్టర్ చదువుతున్న అతను వచ్చాడు. ఇదివరకు 2-3 సార్లు చూశాను అతన్ని. ఈసారి అతను చాలా వర్రీగా, డల్గా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటే తరచి మా ఫ్రెండ్ అడిగితే ఓ గొడవలో ఇరుక్కున్నానని, తమ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చే మెయిడ్తో తొందరపడి ఇరుక్కున్నానని, ప్రెగ్నెంట్ అయి పిల్లాడినని డబ్బులు గుంజుతూ బ్లాక్మెయిల్ చేస్తోందని, ఎలా వదులుచుకోవాలో అర్థం కావడం లేదని దిగులుగా అన్నాడు. అచ్చం నా కథలాగే ఉంది. మేమిద్దరం ఆశ్చర్యంగా పేరు వివరాలు అడిగితే పేరుగాక ఫోటో చూపించి
ఏం చేయడం అని సలహా అడిగాడు. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోయినా సుశాంత్ది ఆ ఫోటో అంతే విని అతను తెల్లబోయాడు. అంటే ఇక్కడ నాతో అతనితో ఇలాంటి నాటకమాడి ఇద్దరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతోంది. మా ఇద్దరిలో ఆ పిల్లాడు ఎవరి పిల్లాడో తెలిపాడు. మేం కాక ఇంకెవరన్నా ఉన్నారేమో ఇక్కడ తెలియదు. మాకు సుశాన్ మా గుప్పెట్లోకి వచ్చిందని సంతోషం కలిగింది. ఇద్దరం కలిసి సుశాన్ని నిలదీసి బెదిరించి మాతో ఇట్లా ఆటలాడినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని జైల్లో వేయిస్తామని బెదిరించి మళ్ళీ మా దగ్గరికి రావద్దని చెరో $100 ఇచ్చి వదిలించుకున్నాం. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటే భార్యకి సంగతి ముందుగా చెప్పాలని. సుశాంత్ బ్లాక్మెయిల్ చేసి పెళ్ళాలతో చెప్పేలోగా మేమే ముందుగా చెప్పి వాళ్ళని హెచ్చరించాలి అని అనుకున్నాం. ఆ దెబ్బతో సుశాంత్ బాధ వదిలిందని సంతోషించి ఉద్యోగం రాగానే ఇండియా వచ్చి పెళ్లి చేసుకున్నాను. నీకు చెప్పేలోగా సుశాన్ ఎంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. సుశాన్ ఫ్రెంచి అని ఇంగ్లీష్ రాదు అంది. అది శుద్ధ అబద్ధం. తను అమెరికన్. అంతా విడమర్చి నీకు చెప్పేస్తే బ్లాక్మెయిలింగ్కి అవకాశం ఉండదు కదా. ఇవాళ నీ దగ్గరకు వచ్చి వాస్తవం చెప్పి నీ బుర్రలోకి అనుమానం ఎక్కించి రేపు నా దగ్గరకు వచ్చి భార్యకు చెప్తానని భయపెట్టి లాగాలని ఎత్తు. విజయ, సుశాన్ ఇలాంటిదని తెలియక మోసపోయాను. తను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాను. తను డబ్బు కోసం ఇలా నాటకాలాడి బ్లాక్మెయిల్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మీ ఇద్దరితో ఒక్కసారి ఇలా నాటకం ఆడింది, ఇంకెంతమందితో చేస్తోందో ఇలాంటి పని. విజయ వయసు వేడిలో ఒంటరితనంతో సుశాంత్ చేసిన సాయానికి కృతజ్ఞతతో ఆమె వలలో పడ్డాను. ఆ సమయంలో నేనున్న స్థితి అర్థమైతే నే చేసిన తప్పే అయినా క్షమించగలవు. చేసిన తప్పుకి చాలానే మూల్యం చెల్లించాను. నేను అనుభవించిన టెన్షన్ నిన్ను మోసం చేయాలని చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ముందు చెప్తే చూస్తూ ఇండియాలో ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు అన్న భయంతో పెళ్ళికి ముందు నేను చెప్పలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇండియాలో మాత్రం ఎంతమంది అఫైర్లు నడపడం లేదు, ఎంతమంది కాలేజీ వేళల్లో ఆఫీసర్లు సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం లేదు. కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షించబడతారు, కలలు కంటారు. కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకెళ్తారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాక ఎంతమంది పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకం. ఆలోచించు విజయ, ఒక్క మాట అబద్ధం చెప్పలేదు. నీవు నన్ను మన్నించగలిగితే సంతోషిస్తాను, లేదు అంటే ఏం చెయ్యాలి అన్నది నీవే నిర్ణయించి చెప్పు. చాలా బాధగా దైన్యంగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ చెప్పింది వినగానే చటుక్కున విజయ్కి ఓ సంగతి గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే బావ అంటే తనంటే బావకి అభిమానం, ప్రేమ. బావ అందం, కవితా హృదయం, కమ్మగా పాడే బావ గొంతు అన్నీ తనని ఆరాధనలో పడేసింది. చదువు అబ్బలేదని తమ ఇంట్లో తమ దయ మీద బ్రతికే బావంటే తండ్రికి గిట్టేదే కాదు. చదువు, ఉద్యోగం లేదు. కవితలు, కథలు అన్నం పెడతాయా? వాణ్ణి కట్టుకుని ఏం తింటావు అంటూ తండ్రి బావతో పెళ్లికి ఇష్టపడలేదు. ఇద్దరం ఒకరికొకరం దూరం కాలేక దగ్గర అవలేక ఎంతో బాధపడ్డారు. తనకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలయ్యాక తిరగబడ్డ తండ్రి ససే మేరా అన్నారు. అలాంటి స్థితిలో ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు బావ తనను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుని కన్నీళ్లు కార్చాడు. తను వివసురాలైంది. ఆఖరి క్షణంలో మేల్కొంది. తమ ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించిన తండ్రి బావని ఇంట్లోంచి పంపేశాడు. తండ్రి మాటల్లో నిజం ఇంకో 2 ఏళ్ల తర్వాత గుర్తించి బావని మర్చిపోవడానికి ప్రయత్నించి తల్లి తండ్రి తెచ్చిన సంబంధాలకు తల ఒగ్గింది. మర్చిపోవడం అంత సులువు కాకపోయినా మనసుని సమాధానపరుచుకుని పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అనగానే ఈ పెళ్లికి మరో మాట లేకుండా ఒప్పుకుంది. శ్రీరామ్ అన్నట్టు తను కూడా మానసికంగా కొంతవరకు శారీరకంగానూ వ్యభిచరించింది. శ్రీరామ్ చేసిన తప్పు ఒప్పుకున్నాడు నిజాయితీగా. అతనన్నట్టు పెళ్లి తర్వాత అయితే తనని మోసగించినట్టు లెక్క. పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ సుశాంత్ రాకపోతే అతని గతం తనకేం తెలిసేది? తన గతం అతనికి తెలియదు. ఇప్పుడు తనేది పెద్ద పవిత్రంగా ఉన్నట్టు శ్రీరామ్ని తప్పు పట్టడం ఏంటి? ఇప్పుడు శ్రీరామ్ని వదిలి వెళ్లే ధైర్యం తనకుందా? కాపురం వదులుకొని వచ్చిన తనని తల్లి తండ్రి ఆదుకుంటారా? నలుగురు నోళ్లలో తను పడి కాపురం రట్టు చేసుకుంటే వచ్చేదేముంది? తప్పు చేసి నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ని
క్షమించకపోవడం ఔదార్యం కాదు, గతం గతః అనుకోవడం ఒక్కటే ఈ పరిస్థితిలో ఉత్తమం. తెలివైన మనసుతో శ్రీరామ్ గదివైపు నడిచింది విజయ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు, ఎపిసోడ్స్ ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.